తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు అవసరమని, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటూ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారు ఒక సంచలనమైనటువంటి నివేదికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. అందులో భాగంగా లెక్చరర్స్కి, టీచర్స్కి జీతభత్యాలను తగ్గించాలి అంటూ ఆ నివేదికలో ఆయన పొందుపరిచినటువంటి నేపథ్యంలో అసలు ప్రస్తుతం తెలంగాణలో విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉంది, విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉందనే దాని మీద మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ ప్రొఫెసర్ అయినటువంటి హరగోపాల్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు అవసరమని, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ అయినటువంటి ఆకునూరు మురళి గారు రేవంత్ రెడ్డికి ఒక సంచలనమైనటువంటి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ నివేదికలో భాగంగా టీచర్స్కి, లెక్చర్స్కి జీతభత్యాలు తగ్గించాలి అంటూ ఆయన ఒక అంశాన్ని దాంట్లో పొందుపరిచినట్లుగా తెలుస్తూ ఉంది. ఏంటి సార్, అసలు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు అవసరం అంటారు సార్? తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు కావాలి అనేది మేము కూడా దాని గురించి ఆలోచించాము. విద్యా పరిరక్షణ కమిటీకి ఒక బాధ్యుడిగా మేము గత 40 ఏళ్లుగా తెలంగాణ విద్యారంగము మారాలని, విద్యారంగంలో సమూలమైన మార్పులు రావాలనేది ఆకునూరి మురళి గారు ఏదైతే అంటున్నారో మేము కూడా అది అంటున్నాం. ముఖ్యంగా మొత్తము దేశంలో విద్యారంగం మీద వివక్ష లేదా విద్యారంగాన్ని విస్మరించినటువంటి రాష్ట్రం తెలంగాణ. ఓకే. జాతీయ స్థాయిలో మొత్తంగా విద్య మీద ఖర్చు పెడుతున్నది 3% జీడిపి అయితే, మొత్తం అన్ని రాష్ట్రాలు కేంద్రం కలిసి తెలంగాణ 2% జీడిపి. అన్ని రాష్ట్రాల కంటే తక్కువ కేటాయింపు తెలంగాణలో ఉంది. ఓకే. ఇది చేసిన వాళ్ళు తెరాస పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో విద్యకి 15% దాకా ఉండేది. అట్లీస్ట్ 10-12% దాకా విద్యకు ఉండేది. తెలంగాణ వస్తూనే దాన్ని 6.5% తగ్గించారు. అది చాలా విషాదకరమైనటువంటి మార్పు. అది ఎందుకు చేశారు? ఎందుకు అసలు ఒక తెలంగాణకు పోరాడి KG to PG ఉచిత విద్య అని నినాదం ఇచ్చినటువంటి ఒక పార్టీ, ప్రజలు ఆ పార్టీని ఎన్నుకుంటే వాళ్ళు విద్యారంగాన్ని గురించి పట్టించుకోకుండా విద్యారంగాన్ని పూర్తిగా చేసి ప్రైవేట్ విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యకు విపరీతంగా వాళ్ళు ప్రోత్సాహం చేశారు. అలాగే విశ్వవిద్యాలయ స్థాయిలో మేము చదువుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం దాని ఎంత విస్మరణకు గురైందంటే, ఎంత నిర్లక్ష్యానికి గురైందంటే, ఇవాళ రెగ్యులర్ టీచర్స్ లేరు, ప్రొఫెసర్స్ అంతా కాంట్రాక్టు ప్రొఫెసర్స్. ఒక 1000 ఉద్యోగాల దాకా ఖాళీ ఉన్నాయి. 10 ఏళ్ళ నుంచి రిక్రూట్మెంట్ లేదు. అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి మీకు విశ్వవిద్యాలయాలకి అధ్యాపకుల రిక్రూట్మెంట్ లేదు. అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమి ఉండదు. 2 ఏళ్ళు వైస్ ఛాన్సలర్స్ లేరు. కనుక ఈ మొత్తంగా విద్యారంగంలో తీవ్ర సంక్షోభం ఉండి ప్రభుత్వ స్కూళ్ళు అడ్మిషన్స్ పడిపోయి అది 30%, 40%, 60% ప్రైవేటు రంగంలో ఉన్నారు. ఫీజులు భరించలేనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏదో అప్పులు చేసి పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తే వాళ్ళకు ఏదో ప్రయోజనం దొరుకుతుందని, ప్రైవేట్ స్కూళ్ళకు పోతే చదువు వస్తుందని, ప్రభుత్వ స్కూళ్ళకు చదివితే పిల్లలకు భవిష్యత్ లేదని ఏదైతే అంటున్నారో, ఇది మొత్తంగా తెలంగాణ విద్యారంగం గురించి, విద్యారంగంలో పనిచేస్తున్న వాడిగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగము పూర్వ వైభవం వస్తుందని, ఉస్మాన్ యూనివర్సిటీ మళ్ళీ దేశంలో ఒక అత్యున్నతమైన విశ్వవిద్యాలయం మేమంతా అనుకున్నాం. అది జరగకుండా మొత్తంగా విద్యారంగం విస్మరణకు గురైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికైంది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మేమందరం కూడా కాస్త మార్పైతే రావాలి అనేటువంటి కోరుకున్న వాళ్ళని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పర్సెంటేజ్ అవుతుందో 6.5, అది మీరు దాన్ని 15%కి, కొఠారి అయితే 30% ఇవ్వాలన్నాడు రాష్ట్ర స్థాయి, 15% పెంచండి అని చాలామంది అధ్యాపకులను వెళ్ళి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి చాలాసేపు ఆయనతో చర్చించడం జరిగింది. అంటే ఒకే తేడా కాంగ్రెస్ పార్టీకి తెరాస పార్టీకి ఆ మాత్రం కూడా మనకు
సో వెసులుబాటు లేదు, ఆయన దగ్గర వెళ్ళి చర్చించడానికి కూడా వెసులుబాటు లేదు. ఓకే. ఈయన విషయంలో కనీసం మాట్లాడడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం మాట్లాడాం. కానీ అంత మనము మాట్లాడినా వాడు దాన్ని 7.3% చేశారు, కానీ అంతకంటే పెంచలేదు. సరే తప్పకుండా ఈ మార్పులు రావాలని ఒత్తిడి పెట్టడం అని చేస్తుంటే కమిషన్ వేశారు. సార్ కమిషను ఒక ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారి వ్యక్తిగతంగా ఆయన తెలంగాణ ఉద్యమ కాలంలో ఐఏఎస్కు ఆయన రిజైన్ చేసి ప్రభుత్వ స్కూళ్ళలో వెళ్ళి ప్రభుత్వ స్కూళ్ళల్లో పడుకొని అక్కడ బెంచీల మీద తాను విద్యారంగం ఎలా ఉండాలి అనే దాని మీద క్యాంపెయిన్ చేసినవాడు మురళి గారు. కాబట్టి ఆయన ఇంటెన్షన్ కానీ ఆయన విద్యారంగం పట్ల ఆయనకుండే కన్సర్న్ ఏదైతుందో ఆ విషయంలో మనకేం అనుమానం లేదు. కానీ అసలు మీరు విద్యారంగము ప్రక్షాళన చేయాలి, సమూలమైన మార్పులు రావాలంటే విద్యారంగం యొక్క లక్ష్యం ఏమిటనేది ఆ లోతులోకి వెళ్ళి దాని పునాదిలోకి వెళ్ళాలి. విద్యారంగం ఏం చేయాలి? విద్యారంగం ఏం చేయాలంటే ఒక మనిషిని ఒక సంపూర్ణ మనిషిగా తీర్చిదిద్దేలాగా ఉండాలి. విద్యారంగం నుంచి వచ్చే ప్రతి వాడికి విలువలు, జీవితంలో కొన్ని విలువలు ఉండాలి. సమాజాన్ని మార్చాలి, ఈ సమాజం అస్తవ్యస్తమైన సమాజము ఒక రమణీయమైన సమాజం కావాలి అనేటువంటి ఒక స్వప్నం ఉండాలి. తర్వాత ఉపాధ్యాయులు అవుతున్నారో వాళ్ళు ఎవరైతే రిక్రూట్ అవుతున్నారో ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ, వాళ్ళకు మోటివేషను, తర్వాత ఒక సమాజ నిర్మాణంలో సామాజిక మార్పులో మనం భాగస్వామ్యం అనేటువంటి ఒక తాత్వికమైన ఒక చారిత్రకమైన అవగాహన ఉపాధ్యాయులకు ఉండాలి. కానీ ఇలాంటి ఫిలసాఫికల్, ఎందుకంటే నివేదిక పూర్తిగా చదవలేదు కాబట్టి నేను పూర్తి నివేదిక మీద కామెంట్ చేయడం అనేది అంత న్యాయం కాదు. కానీ బయటకు వచ్చిన ఏవైతే రికమెండేషన్స్ ఉన్నాయో, మీరు ముఖ్యంగా ప్రస్తావించినటువంటి జీతభత్యాల గురించి, అంటే అధ్యాపకుల జీతభత్యాలు తగ్గించాలి, అధ్యాపకులకు ఉపాధ్యాయులకి జీతభత్యాలు ఎక్కువ ఉన్నాయనేటువంటి ప్రశ్న ఒకటి ఆయన అంటే ఒక రకంగా చూస్తే ఇటువంటి సమాజంలో టీచర్లకి ఇంత జీతాలు, ప్రొఫెసర్లకి 33 లక్షలు, 2 లక్షలు, తర్వాత టీచర్లకు కూడా 70,000, 80,000, లక్ష, ఇవి చూడడానికి చాలా పెద్ద దీంట్లో కనిపిస్తాయండి. కానీ మనము మర్చిపోతున్నాం ఏమిటంటే మొత్తము సమాజ నిర్మాణానికి కావాల్సిన మానవ వనరులు, మనిషిని నిర్మాణం చేసే వ్యవస్థ, మనిషిని అంటే తీర్చిదిద్దే వ్యవస్థ, మొత్తంగా సమాజంలో ఉండే ప్రతి మనిషి ఒక విద్యారంగం నుంచి వస్తాడు కదా. ఆ విద్యారంగమే లోపభూయిష్టంగా ఉంటే దాని నుంచి బయటకు వచ్చే మనుషులు పూర్తిగా వాళ్ళు మానవీయంగా, తర్వాత ఒక సంపూర్ణ మనుషులుగా ఎదగాలి. సమాజం పట్ల తమ బాధ్యత ఏమిటి అనేది ఏదైతుందో ఆ బాధ్యత వాళ్ళు కలిగించాలి, ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న మనం అడిగితే, ఉపాధ్యాయుడికి మేము చదువు కాలంలో 30 రూపాయలు 40 రూపాయల చోరు బతకలేని వాడు బడి పంతులు అనేటువంటి ఒక పరిస్థితి ఉండేది. అవును. ఎందుకు బతకలేని వాడు బడి పంతులు అనేవాడు అంటే వాళ్ళకి జీతభత్యాలు కనీస గౌరవంగా బతికేలా కూడా లేవనేది సమాజం చాలా కాలంగా మాట్లాడుతుంది వాళ్ళ జీతభత్యాల గురించి. కనుక ఈ జీతభత్యాలు పెంచాలి అనేటువంటి దాంట్లో ఏదైతుందో వాళ్ళకు గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలి ఉపాధ్యాయుడికి. ఎందుకంటే ఉపాధ్యాయుడు నిరంతరం ఒక రోల్ మోడల్. అవును. పిల్లలకి వాళ్ళు చూసేది ఉపాధ్యాయుల్నే. ఉపాధ్యాయులు కాస్త గౌరవంగా జీవిస్తే నిజంగానే పిల్లలు కూడా ఒక గౌరవమైన జీవితం కావాలి అనేటువంటి ఒక టీచర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. కనుక సమాజంలో మానవులని క్రియేట్ చేసేటువంటి ఒక ప్రక్రియ అది ఎంత కీలకం అంటే అది పోయిందంటే మొత్తం సమాజం పాడైపోయినట్టు. ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, లేకపోతే మిగతా అధికారులు, ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ అయినా, ఇంజనీర్స్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి శిక్షణ ఇచ్చి ఇది ఇచ్చేది ఉపాధ్యాయుడు. మరి తెలంగాణలో ఇప్పుడు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సంబంధించినటువంటి జీతభత్యాలు తగ్గించడంతోనే తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు వస్తాయి అంటారా? ఆయనకి అంటే ఆ రికమెండేషన్ ఎలా ఉండవలసిందంటే ఆయన దృష్టిలో తగ్గించాలి అనేటువంటి ఒక అభిప్రాయం రావడానికి ఒక కారణం, సమాజంలో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇంత జీతభత్యాలు, ఇంత జీతాలు ఇస్తున్నారు, మాకు చదువు సరిగా చెప్పడం లేదు, ఇంత జీతాలు ఎందుకు అని ప్రజలు ప్రజలు అంటున్నారు. ఓకే. అది ఆయన దృష్టిలో పెట్టుకొని జీతభత్యాలు తగ్గించాలి ప్రజాభిప్రాయము అనేటువంటి ఆయన అనుకున్నట్లుగా ఉంది.
కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు టీచర్ యొక్క పాత్ర ఎంత ప్రధానం, ఎంత కీలకమైంది. ఒక అధ్యాపకుడికి లేదా ఒక ఉపాధ్యాయుడికి ఇచ్చేటువంటి జీతభత్యాలు వాళ్ళకు ఒక గౌరవప్రదమైన జీవితము, తర్వాత వాళ్ళకు కంఫర్టబుల్ లైఫ్. అంటే వాళ్ళ నిత్య జీవితంలో ఇల్లు ఎట్లా, తర్వాత పిల్ల పెళ్ళిళ్ళు ఎట్లా, పిల్ల భవిష్యత్తు ఎట్లా అనేటువంటి నిరంతర ఆందోళన ఉన్నటువంటి టీచరు అతను పిల్లలకి ఒక కమిటెడ్గా చెప్పడం చాలా కష్టం. ఇంటి సమస్యల గురించి బాధలు కావడము, ఇంట్లో సరిగా అందలేదు అనేటువంటిది ఏదైతుందో అటువంటి పరిస్థితి నుంచి ఉపాధ్యాయుడు బయటపడాలి. నా దృష్టిలో ఆ రికమెండేషన్ ఎలా ఉండవలసిందంటే సమాజము ఉపాధ్యాయులకి అధ్యాపకులకి ఇస్తున్న జీతభత్యాలు ఏతుందో అది ఇంత పెద్ద ఎత్తున ఇవ్వడానికి, అంటే ఈ జీతభత్యాలు ఇంత పెద్ద ఎత్తున ఏదైతే అనుకుంటున్నారో ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే పిల్లల భవిష్యత్తు మీ మీద ఆధారపడింది. మీరు సరిగా చదువు చెప్తేనే మా పిల్లలు బాగుపడతారు. మనకు ఇంత జీతం ఇస్తున్నది, మనము కమిటెడ్గా అంకిత భావంతో మనం పనిచేయాలి. సమాజం మీకు ఇంత గౌరవప్రదమైన జీవితం ఎందుకు ఇచ్చిందంటే మీరు వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దుతారని, ఈ సమాజంలో జ్ఞానాన్ని సృష్టిస్తారని, ఈ సామాజిక మార్పులో మీరు కీలకమైన పాత్ర నిర్వహిస్తారని. టీచరే తప్పించి ఎవరు సమాజంలో కీలకమైన మార్పు అంత పెద్ద తీసుకురాలేదు, ఎందుకంటే మొత్తం మానవ వనరులే వాళ్ళు సృష్టిస్తున్నారు. కనుక రికమెండేషన్ ఏమంటే ఇంత జీతభత్యాలు ఇస్తున్నారు కాబట్టి టీచర్స్ అధ్యాపకులు కూడా చాలా కమిటెడ్గా అంకిత భావంతో సమాజం మార్పు కొరకని, పిల్లల యొక్క భవిష్యత్తు నిర్మాణం కొరకని మీరు మరింత కష్టపడవలసిన అవసరం ఉన్నది అనేది రికమెండేషన్. జీతాలు తగ్గించండి కాదు, జీతాలు తగ్గిస్తే ఏమైతే డిమారలైజ్ అయిపోతారు. ఇప్పుడు చెప్తున్న చదువు కూడా చదువు చెప్పారు. అంటే మీరు ఎప్పుడైనా ఒక ఇన్సెంటివ్, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఏం పెద్ద పాత్ర నిర్వహిస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ల జీతంతో తగ్గించండి అని అంటే ఎలా ఉంటుంది? ఐఏఎస్ ఆఫీసర్లు అంతే ఎట్లా ఫీల్ అవుతారు? జీతభత్యాలు ఇంత ఫెసిలిటీ, వాళ్ళకి ఇళ్ళు, వాళ్ళ కార్లు, వాళ్ళ ప్యూన్లు, ఇదంతా ఇంత ఫెసిలిటీస్ ఏమిటంటే అతను పాలకుడిగా ఒక పరిపాలన బాధ్యతగా సమాజ నిర్వహణలో వాళ్ళు ఒక కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నారు. నిర్వహణలో సామాజిక మార్పులో టీచర్కు పాత్ర ఎంత ఉందో వీళ్ళకు, వాళ్ళకి అందుకని అంత జీతభత్యాలు ఇవ్వడం ఎందుకనంటే వాళ్ళు పాలనా నిర్వహణలో ఒక ప్రధాన పాత్ర కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఇల్లు ఇస్తున్నారు. అందరికి కంపల్సరీగా ఐఏఎస్ ఆఫీసర్ అందరికి ఇళ్ళు ఉంటాయి, వాళ్ళందరికీ కార్లు ఉంటాయి. కార్లు ఎందుకు ఇచ్చారు? కార్లు ఉపాధ్యాయుల కార్లు ఇవ్వలేదు కదా. వాళ్ళ కార్లు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ సమయం చాలా ఇంపార్టెంట్ కనుక వాళ్ళు ట్రావెల్లో దాంట్లో బస్సులలో ఎక్కి రావడం కంటే కూడా ఆఫీస్ సమయంకి రావాలన్నా, ఫీల్డ్కి వెళ్ళాలన్నా, ప్రజల్ని కలవాలన్నా కూడా వాళ్ళ మొబిలిటీ ఉండాలి కాబట్టి వాళ్ళందరికీ వెహికల్స్ ఇచ్చారు. కనుక వెహికల్స్ ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్న కాదు, వెహికల్స్ ఇచ్చింది దాని కొరకు. ఆ పని నిర్వహించకపోతే మీకు వెహికల్స్ ఇచ్చారో ఆ పని మీరు సక్రమంగా నిర్వహించాలని రికమెండేషన్ కాదు. కార్లు తీసుకోండి వీళ్ళకి అనవసరమైనటువంటి అనేటువంటిది అది రికమెండేషన్ సరైన రికమెండేషన్ కాదు. కనుక అది జీతభత్యాలు తగ్గించండి అనేది నా దృష్టిలో, నేను కూడా ఒక అధ్యాపకుడిగా పనిచేశాను, మాకు కూడా జీతాలు చాలా పెరిగాయి. మొదట మాకు చాలా, నేను ఉపాధ్యాయుడిగా అధ్యాపకుడు 300 ఇచ్చేది, తర్వాత 440 రూపాయలు, చాలా కాలంగా మాకు 400 రూపాయలు ఇచ్చాను, కొంతకాలంగా 700 రూపాయలు ఇచ్చాను. మాకు ఇంటి రెంట్, తర్వాత ఇది కూడా మాకు కొంత ఇబ్బందిగానే ఉండేది ఇల్లు నన్ను. తర్వాత మాలాంటి వాళ్ళు మొదటి తరం వాళ్ళు తల్లిదండ్రులు కూడా కొంత ఆశిస్తారు. వ్యవసాయ రంగం నుంచి పిల్లలు వచ్చినప్పుడు పిల్లలు కొంత తల్లిదండ్రులను పంపవలసి వస్తుంది. ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి టీచర్. కనుక ఇది మొదటి తరం పిల్లల వలన వచ్చిన వాళ్ళ బాధ్యత. అప్పుడు నిజానికి జీతాలు చాలా తక్కువ ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగింది. హైదరాబాద్లో ఒక కంఫర్టబుల్ తీసుకోవాలంటే మేము వరంగల్లో ఉండే చాలా చిన్న ఇల్లు, మాకు చాలా మంది నా దగ్గర చదువుకున్నా మా కజిన్స్, మా తమ్ముళ్ళు అందరూ ఉండేవాళ్ళు. అయినా కూడా ఆ పరిస్థితిలోనే మనం ఉన్నాం. సపోజ్ అది ఇంకా మోర్ కంఫర్టబుల్ ఉంటే మేబీ మనం ఇంకా ఎక్కువ కమిటెడ్ ఉంటాం. కానీ కమిట్మెంట్ ఆఫ్ ది టీచరు కొంత జీతభత్యాలతోనే కాకుండా జీవితంలో చదువు చెప్పడం అనే దాంట్లో వచ్చే ఆనందం ఏదైతుందో, మన పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, మన పిల్లలు ఇవాళ 2 మంత్రులు మేము చదువు చెప్పిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతో మంది ప్రొఫెసర్స్ ఉన్నారు. మా దగ్గర చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఢిల్లీ యూనివర్సిటీ ఉన్నారు, గుల్బర్గా మన గుజరాత్ యూనివర్సిటీ, అలహాబాద్ యూనివర్సిటీలో ఉన్నారు, ఐఐటీలో ఉన్నారు. మా పిల్లలు ఇవాళ ఇక్కడ 10-15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ కలెక్టర్ మా స్టూడెంట్. వాళ్ళంతా వాళ్ళందరికీ మేము చదువు చెప్పాం.
కనుక ఆ చదువులో చెప్పడంలో ఒక సంతృప్తి ఉంటుంది. కానీ అసలు జీతపత్యాన్ని చూడడం కాదు, కమిట్మెంటు. ఇంత జీతం ఇస్తున్నప్పుడు ఎందుకు అంకిత భావంతో పనిచేయడం లేదు? ఇక మీరు ఉన్నత విద్యకు వచ్చే వరకు కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ ఇంకేం తగ్గిస్తారు జీతాలు. అక్కడ ఉంటే ఫ్యాకల్టీ లేరు. మీ ప్రాధాన్యత ఏముండవలసింది? ఫస్ట్ ప్రయారిటీగా యుద్ధ ప్రాతిపదికన అన్ని పోస్టులు నింపండి, అన్ని స్కూళ్లలో సరిపోయినంత మంది టీచర్స్ ఇవ్వండి అంటే ప్రాధాన్యత చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సరే, మన మీడియా సెన్సేషనలిజం కొరకు కూడా మోస్ట్ కాంట్రవర్షియల్ రికమెండేషన్ వాళ్ళు మీడియాలో పేపర్లలో అన్నింటిలో జీతపత్యాలు తగ్గింది, ఇది సెన్సేషనల్. కనుక మీడియా దాని మీద హైలైట్ చేస్తున్నారు. కానీ నా దృష్టిలో జీతభత్యాలను గురించి మాట్లాడడం కంటే కూడా అది నిజంగానే ఉపాధ్యాయ లోకానికి ఆగ్రహం తెప్పిస్తుంది. తర్వాత ది బెస్ట్ సమాజంలో ఉండేటువంటి మోస్ట్ క్రియేటివ్ మైండ్ ఏదైతుందో అది విద్యారంగానికి రావాలి. సమాజంలో ఎవరైతే సృజనాత్మకంతో ఉంటుందో వాళ్ళు విద్యారంగానికి రావాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే జ్ఞానాన్ని సృష్టించాలి కదా. జ్ఞాన సృష్టి అనేది ఒక క్రియేటివ్ యాక్టివిటీ. ఎగ్జాక్ట్లీ. కనుక ఈ ప్రపంచంలో అందరూ ప్రొఫెసర్లు కొత్త సిద్ధాంతాలు, కొత్త జ్ఞానము, సోక్రటీస్ దగ్గర నుంచి సామాజిక మార్పులో ఉపాధ్యాయులు నిర్వహించిన పాత్ర సాధారణ పాత్ర కాదు. కనుక ఇప్పుడు ఉపాధ్యాయుడు జ్ఞాన సృష్టి చేయాలి, జ్ఞానాన్ని పంచాలి, సమాజాన్ని మార్చాలి.